హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం స్ట్రాంగ్గా ఒక రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ అయి క్లోజ్ అయిన స్టాక్ గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. స్టాక్కి సంబంధించి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ఎలా చేయాలి, స్టాక్లో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్స్ ఎక్కడి వరకు మనం చూడవచ్చు అనే విషయాల గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీకు వీడియోస్ నచ్చుతుంటే కనుక, మన అనాలిసిస్ నచ్చింది అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు దానికి సంబంధించిన డౌట్స్ అనేటివి క్లారిఫై చేస్తా. ఓకే, ఈరోజు స్టాక్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఫార్మా సెక్టర్కి సంబంధించిన సిప్లా స్టాక్ గురించి మనం ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అనేది చేద్దాం. ఓకే, మనకు స్టాక్లో కొంత టైం వరకు మంచి అప్ ట్రెండ్ అనేది కనిపించింది వీక్లీ టైం ఫ్రేమ్లో. ఓకే, అప్ ట్రెండ్ కనిపించిన తర్వాత హయ్యర్లో బ్రేక్ అయ్యి లోవర్ లో టు లోవర్ హైస్ ఫామ్ చేసుకుంటూ స్టాక్ అనేది డౌన్ సైడ్ మూవ్ అయింది. దెన్ ఇక్కడ నుండి మనకు స్టాక్లో హయ్యర్ హై మేక్ చేసింది. దెన్ అక్కడ నుండి ఫాల్ అయితే కనిపించింది, ఇక్కడ దాకా ఫాల్ కనిపించింది. అండ్ దెన్ అగైన్ అప్ సైడ్ మూవ్ అయింది, ఇది లోవర్ హై అవుతుంది. దెన్ ఇక్కడ మనకు స్ట్రాంగ్గా మళ్ళీ ఒక పుల్ బ్యాక్ కనిపించింది. ఇక్కడ ఈ లోన్ బ్రేక్ చేయలేదు, కాకపోతే ఇక్కడ నుంచి అప్ సైడ్ కొంత పుల్ బ్యాక్ కనిపించింది. దెన్ ప్రీవియస్గా కూడా ఇదే జోన్లో, ఓకే, 1543 ఈ జోన్ ఏదైతే ఉందో అదే జోన్లో మనకు రిజెక్షన్ కనిపించింది ప్రైస్ యాక్షన్లో. కాబట్టి ఈ లోని నేను మార్క్ చేసుకుంటున్నా. ఓకే, అగైన్ అప్ సైడ్ టు డౌన్ సైడ్ మూవ్ అయింది. దెన్ అగైన్ ఇంకొకసారి లోవర్లో క్రియేట్ చేసింది, కానీ ఈ లోవర్లో క్రియేట్ చేసిన తర్వాత మనకు స్టాక్ కన్సాలిడేషన్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, మనం ఒకసారి లెవెల్స్ని డ్రా చేసుకుందాం. ఓకే, ప్రీవియస్గా ఈ హైస్ నుండి మనకు రిజెక్షన్ కనిపించింది, ఒకసారి రిజెక్షన్, సెకండ్ టైం రిజెక్షన్. ఈ లో క్రియేట్ అయిన తర్వాత మనకు ఇంకో కొత్త లోవర్ లో అనేది క్రియేట్ అవ్వలేదు. దెన్ ఇక్కడ మేక్ చేసిన లో పాయింట్ ఏదైతే ఉందో ఆ లో పాయింట్ని కూడా స్ట్రాంగ్గా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ అయితే ఎప్పుడు కూడా క్లోజ్ అవ్వలేదు. సో ఒకసారి లెవెల్ని డ్రా చేసుకుందాం. ఓకే, ఈ జోన్, ఇది ఫస్ట్ జోన్, ఇది సపోర్ట్ జోన్. ఈ డౌన్ సైడ్ ఉన్నది మనకు సపోర్ట్ జోన్ అవుతుంది, అప్ సైడ్ ఉన్నది మనకు రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. ఎక్కడ మనకు స్ట్రాంగ్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది 1540 టు 1560 ఈ జోన్లో మనకు రెసిస్టెన్స్ అనేది కనిపించింది. ఓకే, ఈ జోన్ని మనం యాడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ కూడా ఒకసారి బ్రేక్అవుట్ అయ్యే ప్రయత్నం జరిగింది. దెన్ అక్కడ ఆ రోజు రిజల్ట్స్ వచ్చింది, రిజల్ట్స్ బాగున్నాయి, బట్ ఆ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అయ్యింది, కానీ సస్టైన్ అవ్వలేదు. దెన్ ట్రంప్ మనకు ఫార్మా సెక్టర్ పైన టారిఫ్స్ వేయడం వల్ల అక్కడ మనకు రిజెక్షన్ అనేది కనిపించింది. కానీ ఈ వీక్ మాత్రం మనకు స్ట్రాంగ్గా అప్ సైడ్కి వచ్చి క్లోజ్ అయ్యింది లెవెల్ అనమాట. ఓకే, వాల్యూమ్ని గమనిస్తే వాల్యూమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. 6.204 మిలియన్ షేర్స్ అయితే ట్రేడ్ అయినాయి. ఓకే, ఇక్కడ కూడా మనకు వీక్లీ టైం ఫ్రేమ్లో ఇంకొక దగ్గర కూడా మనకు సపోర్ట్ అయితే తీసుకుంది. అండ్ బిలో అంటే ఇంతకు ముందుకున్న ప్రైస్ యాక్షన్ పరంగా గమనించినట్లయితే ఇక్కడ మనకు ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ కొంత లో అయితే ఫామ్ చేసింది. దెన్ ఈసారి లో మాత్రం ఎక్కువ డౌన్ సైడ్ అయితే మూవ్ అవ్వలేదు. సో కాబట్టి మనకు ఈ బ్రేక్అవుట్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఫర్దర్గా డే టైం ఫ్రేమ్లో మనకు అప్ సైడ్ మూవ్ అవుతుంటే మనం ఇందులో ట్రేడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. దెన్ ఇక్కడ కూడా మనకు ఒక సపోర్ట్ కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో, అది కూడా మల్టిపుల్ వీక్లీ టైమ్స్లో అనమాట. ఓకే, మనం ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడాలనుకుంటే కనుక ఇక్కడ మనకు మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఒకే దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. దెన్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు కూడా ఒకే లెవెల్ దగ్గర మనకు రెసిస్టెన్స్ అనేది స్టాక్ అయితే ఫేస్ చేస్తుంది. ఓకే, మనం డైలీ టైం ఫ్రేమ్లో గమనిస్తే ప్రీవియస్గా రిజల్ట్స్ వచ్చినప్పుడు మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే క్లోజ్ అయింది, కానీ ఫర్దర్గా మళ్ళీ ఫాల్ వచ్చింది. ఓకే, ట్రంప్ టారిఫ్స్ వేసింది కదా, దానివల్ల మనకు ఫాల్ అనేది సిప్లా స్టాక్లో కనిపించింది. దెన్ అగైన్ మళ్ళీ అదే లెవెల్కి వచ్చి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది. ఓకే, ఈరోజు 15th ఈరోజు. ఓకే, ఈరోజు మార్కెట్ అయితే హాలిడే ఉంది. దెన్ కమింగ్ టైంలో ఈ స్టాక్లో మనకు ఏమైనా ఫాల్ కనిపించినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. దెన్ ఎందుకంటే మనకు స్ట్రాంగ్గా క్లోజింగ్ ఉంది, వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంది. ఒకవేళ డైలీలో కనిపిస్తే కనుక మనం ఈ స్ట్రాంగ్గా డైలీ క్యాండిల్ క్లోజింగ్ ఉంది కదా, ఈ క్యాండిల్ లో వరకు మనం డైలీ ఫాల్ని గమనించవచ్చు. ఓకే, ఎందుకంటే ఈ డైలీ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ని బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయితే మనం ఈ స్టాక్లో మళ్ళీ రిజెక్షన్ని చూడొచ్చు. ఓకే, అగైన్ మళ్ళీ 1460 ఈ లెవెల్ దాకా చూడొచ్చు. ఓకే, ఒకవేళ డైలీ టైం ఫ్రేమ్లో ఫాల్ వస్తే కనుక దెన్ అగైన్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది, బికాస్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే అయ్యింది. ఒక్కసారి మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టవచ్చు, ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ స్టాప్ లాస్ పెట్టచ్చు అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చు అంటే మనం ఇక్కడ
ఈ క్యాండిల్ పైన అబోవ్ ఇంకొక క్యాండిల్ క్లోజ్ అవుతుంటే 1578 ప్రీవియస్గా కూడా ఇక్కడ 1577 దగ్గర నుంచి మనకు రిజెక్షన్ వచ్చింది కాబట్టి 1579 1580 ఓకే 1580 ఈ జోన్లో మనకు స్టాక్ ప్రైస్ క్లోజ్ అవుతుంది అంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, అగైన్ మనం స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం, రెసిస్టెన్స్ ఇది ఇప్పుడు మనకు సపోర్ట్ అవుతుంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ బిలో ఈ క్యాండిల్ అంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఏదైతుందో ఆ క్యాండిల్ కిందనే మనం స్టాప్ లాస్ అనేది పెడతాం. సో అలాంటప్పుడు మనం ఎక్కడ మనం స్టాప్ లాస్ పెడతాం 15, 20, 24, 16 మధ్యలో ఇక్కడైతే స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఓకే, మనం స్టాక్ స్ట్రాంగ్గా వీక్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటామంటే మనం 1580 ఈ జోన్ ఏదైతే ఉందో డైలీ టైం ఫ్రేమ్లో ఓకే ప్రీవియస్గా ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఈసారి అబోవ్ ఆ లెవెల్లో క్లోజ్ అవుతుంది అంటే డైలీ టైం ఫ్రేమ్లో దెన్ మనం అక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం. దెన్ ఈ స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం, దీని కింద అంటే ప్రీవియస్గా ఇక్కడ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంది కదా దీని కింద మనం స్టాప్ లాస్ పెడతాం 1523 దగ్గర. దెన్ మనం ఫస్ట్ టార్గెట్ ఎక్కడి దాకా ఎక్స్పెక్ట్ చేస్తామంటే మనం 1673 దాకా మనం స్టాక్లో మొమెంటమ్ని అయితే గమనించవచ్చు. ఫ్రెండ్స్, స్టాక్ సంబంధించిన అనాలిసిస్ వీడియో ఎలా అనిపించింది, ఫర్దర్గా ఇంకేమైనా యాడ్ చేయాలా ఏంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీకు స్టాక్కి సంబంధించి ప్రైస్ యాక్షన్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను.